సంక్రాంతికి గేమ్ చేంజర్ రిలీజ్ ఉంది. తెలుగులో ఈ చిత్రం ఏకంగా 2 సినిమాలతో పోటీ పడుతోంది. అటు కోలీవుడ్లో అయినా రిలీఫ్ దక్కుతుంది అనుకుంటే మేజర్ స్క్రీన్స్ దక్కుతాయి అంటే అక్కడ అజిత్ పోటీకి దిగుతున్నాడు. అదే జరిగితే గేమ్ చేంజర్ ఓపెనింగ్స్ పై గట్టిగానే ఎఫెక్ట్ పడుతుంది. పండగ సమయం, పైగా సంక్రాంతి సీజన్. ఇలాంటి టైంలో సినిమా రిలీజ్ అంటే ఏ హీరోకైనా ఎక్కువ స్క్రీన్స్ దక్కాలని ఉంటుంది. గేమ్ చేంజర్ విషయంలో రామ్ చరణ్ ఇదే కోరుకుంటున్నాడు. తన సినిమాకు ఎక్కువ స్క్రీన్స్ దొరకాలని ఆశపడుతున్నారు. సో దట్ పండగ సమయంలో మెగా ఫ్యాన్స్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అనేది చరణ్ అభిప్రాయం. అయితే సంక్రాంతి సీజన్ లో గేమ్ చేంజర్ రిలీజ్ ఉండడంతో స్క్రీన్స్ షేరింగ్ సమస్య వచ్చింది. ఆల్రెడీ తెలుగులో స్క్రీన్స్ విషయంలో అడ్జస్ట్ కావాల్సిన పరిస్థితి. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న సినిమాతో వెంకీ, డాకుతో బాలయ్య బరిలోకి దిగుతున్నారు. ఈ 3 సినిమాలకు స్క్రీన్స్ ఎలా అడ్జస్ట్ చేస్తారు అనేది ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. గేమ్ చేంజర్ కు తెలుగులో ఎంత క్రేజ్ ఉందో అంతే క్రేజ్ తమిళంలో కూడా ఉంది. అందుకు కారణం డైరెక్టర్ శంకర్ సినిమా కావడం. కానీ ఈ సినిమాకు తమిళనాడులో ఎక్కువ స్క్రీన్స్ లభించే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే అక్కడ పండక్కి అజిత్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ విడాముయర్చి విడుదల కానుంది. 2 ఏళ్ల క్రితం సంక్రాంతికి తమిళనాడులో అజిత్ నటించిన తుని, విజయ్ నటించిన వారీసు విడుదలకు పోటీ పడ్డాయి. అప్పుడు కూడా విజయ్ కంటే అజిత్ సినిమాకు ఎక్కువ స్క్రీన్స్ లభించాయి. తమిళనాడులో అతిపెద్ద స్టార్ విజయ్ మూవీకే స్క్రీన్స్ తగ్గించినప్పుడు ఇక రామ్ చరణ్ చిత్రానికి ఎన్ని స్క్రీన్స్ ఇస్తారు అనేది ఊహించుకుంటేనే భయపడిపోతున్నారు మెగా ఫ్యాన్స్. మరికొద్ది రోజుల్లో గేమ్ చేంజర్ కోలీవుడ్ స్క్రీన్స్ పై క్లారిటీ రానుంది. కొన్ని రూమర్స్ భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇప్పుడు అలాంటి రూమర్ ఒకటి మెగా ఫ్యాన్స్ ను నిద్రకు దూరం చేస్తున్నాయి. బాలీవుడ్ లో ఒక బడా నిర్మాత మెగా హీరోస్ తో మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నారట. ఇంతకీ ఎవరా నిర్మాత, ఎవరా ఇద్దరు మెగా హీరోలు అంటారా? అయితే ఈ స్టోరీ చూడండి. అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి ఒక మల్టీ స్టారర్ చేస్తే చూడాలని టాలీవుడ్ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోంది. అందుకు తగ్గ ప్రయత్నాలు కూడా జరిగాయి. చరణ్, అర్జున్, బన్నీ, చెర్రీ లాంటి టైటిల్స్ తో మూవీస్ ప్లాన్ చేశారు. కానీ ఏదీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు బాలీవుడ్ వర్గాలు ఈ ఇద్దరు హీరోలు హిందీ ఇండస్ట్రీ టాప్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ బ్యానర్ లో మల్టీ స్టారర్ చేయబోతున్నారని చెప్పుకొస్తున్నాయి. జవాన్ సినిమా డైరెక్టర్ అట్లీ దగ్గర ఉన్న మల్టీ స్టారర్ స్టోరీలో అల్లు అర్జున్, రామ్ చరణ్ హీరోలుగా నటించే అవకాశం ఉంది. అయితే రూమర్ మాత్రమే అయ్యే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే అల్లు అర్జున్ ఆల్రెడీ త్రివిక్రమ్ కు డేట్స్ ఇచ్చాడు. ఇక రామ్ చరణ్ చేతిలో ఇప్పటికే బుచ్చిబాబు మూవీ ఉంది. ఆ తరువాత సుకుమార్ తో మూవీ స్టార్ట్ చేయాల్సి ఉంది. ఇవన్నీ పూర్తయిన తరువాత మల్టీ స్టారర్ మూవీ అన్నా అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది. లాస్ట్ వీక్ ఒక సినిమా రిలీజ్ అయింది. క్రిటిక్స్ సూపర్ హిట్ అన్నారు. హీరో గాల్లో తేలాడు. వీకెండ్ కు రికార్డ్స్ కన్ఫర్మ్ అనుకున్నాడు. సీన్ కట్ చేస్తే వీకెండ్ వచ్చే వరకు హీరోకు మైండ్ బ్లాంక్ అయింది. బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకున్న చిత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ దిశగా పరుగులు తీస్తోంది. అసలేం జరిగింది? షారూక్ ఖాన్ తో జవాన్ తీసి 1000 కోట్లు కొల్లగొట్టిన అట్లీ నిర్మాతగా, వరుణ్ ధావన్, కీర్తి సురేష్ హీరోయిన్లుగా తమిళ సూపర్ హిట్ తేరిని బేబీ జాన్ పేరుతో హిందీలోకి రీమేక్ చేశారు. మూవీ రిలీజ్ కు ముందు ట్రైలర్ బాగుంది అన్నారు. పాటలు సూపర్ అన్నారు. మూవీ రిలీజ్ అయిన రోజు కూడా క్రిటిక్స్ సూపర్ హిట్ రేటింగ్స్ ఇచ్చారు. సల్మాన్ ఖాన్ గెస్ట్ అపీరియన్స్ అద్దిరిపోయింది అన్నారు. దాంతో హీరో వరుణ్ ధావన్ రిలాక్స్ అయ్యాడు. బ్లాక్ బస్టర్ వచ్చి పడుతుందని ఆశపడ్డాడు. కానీ ఈ సినిమాను ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. 100 కోట్లు కొల్లగొడుతుంది అనుకున్న చిత్రం కేవలం రీమేక్ మూవీ కావటం వల్లే 50 కోట్ల లోపే వసూళ్లు ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలీవుడ్ ఫిల్మ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ దిశగా వరుణ్ ధవన్ మూవీ బేబీ జాన్ పరుగులు తీస్తోంది. కోవిడ్ తర్వాత బాలీవుడ్ ఆడియన్స్ రీమేక్స్ మూవీస్ ను రిజెక్ట్ చేస్తూ వస్తున్నారు. ఎన్నిసార్లు ఎంతమంది హీరోలు రీమేక్స్ చేసి చేతులు కాల్చుకుంటున్నా మిగతా హీరోలకు ఆశ తగ్గడం లేదు. కానీ బేబీ జాన్ వసూళ్లను చూసిన తర్వాత మాత్రం హిందీ హీరోలకు గట్టి షాక్ తగిలింది అని చెప్పాలి. బాలీవుడ్ ఆడియన్స్ కొత్తదనం కోరుకుంటున్నారు అనే విషయం ఇప్పుడు హిందీ హీరోలకు బాగా అర్థమైంది. కానీ సినిమాపై ఇదే ఆశలు పెట్టుకున్న వరుణ్ ధావన్ పరిస్థితి చూసి మాత్రం అందరూ అయ్యో పాపం అంటున్నారు. ఇయర్ స్టార్టింగ్ లోనే కాదు, ఇయర్ ఎండింగ్ లోనూ మాలీవుడ్ దుమ్ము రేపుతోంది. వరుస విజయాలతో జోరు మీదున్న మలయాళ సినీ పరిశ్రమ ఇయర్ ఎండ్ కు మరో పాన్ ఇండియా హిట్ అందుకునే దిశగా పరుగులు తీస్తుంది. ఇంతకీ ఏంటా చిత్రం? తెలుగులోనూ రిలీజ్ అవుతోందా? మాలీవుడ్ లో హిట్ అయిన సినిమాలు అర్జెంట్ గా టాలీవుడ్ లో రిలీజ్ అవుతుంటాయి. ఈ ఏడాది ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ అలాగే వచ్చారు. తెలుగులో మంచి వసూళ్లను అందుకున్నారు. ఇప్పుడు మార్కో అనే మూవీ
జనవరి 1న తెలుగు రాష్ట్రాల్లో విడుదలకు సిద్ధమవుతోంది. మార్కో అనే మూవీ ప్రస్తుతం మాలీవుడ్ బాక్సాఫీసును పీస్ చేస్తోంది. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ గురించి వరల్డ్ మొత్తం మాట్లాడుకుంటోంది. సినిమా విడుదలైన 10 రోజులకే 70 కోట్ల వసూళ్లు వచ్చాయి. జనవరి 1న తెలుగు రిలీజ్ తర్వాత వసూళ్లు ఇంకా పెరుగుతాయేమో చూడాలి. మార్కో హీరో ఉన్ని ముకుందన్ గతంలో తెలుగులో జనతా గ్యారేజ్, భాగమతి లాంటి చిత్రాల్లో నటించాడు. ఇప్పుడు మలయాళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగాడు. మార్కోను మాలీవుడ్ మాత్రమే కాదు, బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఆదరిస్తున్నారు. నార్త్ సైడ్ ఆడియన్స్ ఈ సినిమాను తెగ చూస్తున్నారు. ఓ విధంగా మార్కో మాలీవుడ్ ఇండస్ట్రీకి నార్త్ ఆడియన్స్ లో క్రేజ్ తీసుకొచ్చిందని చెప్పవచ్చు.